సార్, 'పుష్ప 2' హీరో అల్లు అర్జున్ కు బెయిల్ వస్తుందా రాదా? ఈ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెయిల్ పై మీరేం చెప్తారు సార్? నమస్కారం అండి. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో A11గా నిందితుడైనటువంటి 'పుష్ప 2' సినిమా హీరో యొక్క బెయిల్ అప్లికేషన్ విషయంలో అనేక రకాల మలుపులు మరియు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు, మరి ప్రజల్లో కొన్ని అనుమానాలు, ఇవి ప్రస్తుతం దీనికి సంబంధించి మనం వింటున్నాయి. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ గారు రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేస్తే అది నిన్న హీరింగ్కి వచ్చినప్పుడు న్యాయస్థానం తీర్పుని జనవరి 3కి వాయిదా వేసింది. గతంలో ఇంటరిమ్ బెయిల్ హైకోర్టు వారు ఇవ్వటం, దరిమిలా కొంచెం ఆలస్యమైనా కానీ పక్క రోజు ఉదయానికే ఆయన ఇంటరిమ్ బెయిల్ మీద బయటికి రావటం మనకందరికీ తెలిసిన విషయమే. అయితే నిన్న చిక్కటిపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేయటం, రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ ఏదైతే కేసు వేశారో ఆ కేసులో నమోదు అయిన తర్వాత BNS 105 సెక్షన్ చెల్లదని ఆయన తరపున న్యాయవాదులు వాదించారు. అయితే వాళ్ళు మరొకటి కూడా వాదించారు, ఒకవేళ ఆయన కనుక బెయిల్ ఇస్తే ఆయన మళ్ళీ విచారణకు సహకరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పోలీసులకి కోర్టుకి విన్నవించారు. ఈ విచారణకి సహకరించడం అనే విషయానికి సంబంధించి ఆయన 13వ తారీఖు అరెస్ట్ అయిన తర్వాత కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమింగ్ టు మర్డర్ అనే సెక్షన్ మీద ఆయన కేసు బుక్ అయితే ఆయనకి నోటీస్ ఇవ్వటం, తదనంతరం ఆయన వెళ్ళి పోలీస్ వారి దగ్గర హాజరయ్యి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం, అదేవిధంగా సంధ్యా థియేటర్లో ఏదైతే తొక్కిసలాట్లో మరణం చెందారు కాబట్టి థియేటర్ యాజమాన్యానికి కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ సంజాయిషి ఇవ్వడం కూడా జరిగింది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నిన్నటికి అయిపోయినందువల్ల ఆయన ఫిజికల్గా అప్పీర్ అవ్వాల్సింది ఉంది. కానీ దాని బదులు ఆయన మరి బెయిల్ మీద ఉన్నారు కాబట్టి మరి ఆయన ఇంటర్నెట్ ద్వారా అప్పీర్ అయ్యారు ఆన్లైన్లో. అది సెక్యూరిటీ కన్సర్న్ అయి ఉండొచ్చు, దానివల్ల వర్చువల్ అపీరెన్స్ ఇవ్వని వాళ్ళ అడ్వకేట్లు అడిగితే దానికి ఇచ్చారు. మరి ఫర్దర్ ప్రొసీడింగ్స్ జ్యుడిషియల్ రిమాండ్కి సంబంధించి ఏమో 10వ తారీఖుకి వాయిదా వేసినట్టుగా మనకు తెలుస్తుంది. మరి బెయిల్ ఇస్తే సాక్షులు ప్రభావితం చేసే అవకాశం ఉందని కూడా మరి వాళ్ళు వాదించారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఇంటరిమ్ బెయిల్ అనేది ఫోర్స్లో ఉంది కాబట్టి ఆయన బయట తిరుగుతున్నారు. మరి 3వ తారీఖు నాడు రాబోయే బెయిల్ ఆర్డర్స్ మీద అందరూ కూడా వేచి చూస్తున్నారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం దీనికి సంబంధించి చర్చించుకోవాల్సిన అవసరము మరియు రిస్ట్రిక్టెడ్ వ్యూలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. హైకోర్టులో ఆయన అప్లికేషన్ పెట్టారు. అప్లికేషన్కి పర్మిషన్ వచ్చిందా లేదా అని పక్కన పెడితే అప్లికేషన్ పెట్టారు కాబట్టి ఆయన కూడా ఒక సామాన్య మానవుడు కాబట్టి వాడికుండే అధికారాలు హక్కులు ఎలా ఉంటాయో, ఆయన సెలబ్రిటీ కాబట్టి అటువంటి హక్కుల్ని లేవు అనటానికి లేదనే ఉద్దేశంతో ఆయనకి ఇంటరిమ్ బెయిల్ ఒకే రోజు బెయిల్ అప్లికేషన్ ఇవ్వడం, అదే రోజు క్వాషింగ్లో ఎక్సెప్షన్ సర్కమ్స్టెన్సెస్లో కాన్స్టిట్యూషనల్ రైట్స్ని వైలేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వటం అనేది జరిగింది. అది దాని తదనంతరం వచ్చే రెగ్యులర్ బెయిల్ కాబట్టి రెగ్యులర్ బెయిల్ అనేక విషయాలు కూలంకుషంగా కోర్టు కన్సిడర్ చేసే అవకాశం ఉంది. 35 year old ఉమెన్ చనిపోయినప్పుడు 8 ఏళ్ల బాలుడు మరి హాస్పిటల్లో మరి ఇంకా
కొన ఊపిరిలో ఉన్న అతన్ని బతికించే దానికోసం ప్రయత్నాలు జరిగి ఒక 20 days తర్వాత అతను రెస్పాండ్ అయ్యాడు. బాగా చక్కగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అది మంచి విషయమే. కానీ ఈ చిన్న విషయాన్ని అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది. మరియు సినిమా నటులందరూ కలిసి వెళ్ళి అక్కడ ఒక చర్చ, మరి దీనికి సంబంధించి చర్చ జరిగినట్టుగా పోలీస్ అథారిటీస్ ప్లేస్లో కమాండ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళు చర్చల్లోకి దిగినా మేము ఇంతకుముందు ఏదైతే అసెంబ్లీలో చెప్పి దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని అంటున్నారు. మరి ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా చక్కగా ఆ సినిమా ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో వాళ్ళు ప్రాపర్గా డీల్ చేసి జరిగిన వెంటనే వెళ్ళి వాళ్ళకి అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి కొంచెం క్షమాపణలు చెప్పి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుంటే బాగుండేది. అదేవిధంగా మరి ప్రాపర్ సెక్యూరిటీ అవి కూడా తీసుకొని ఉంటే బాగుండేది అని ఆ విధంగా కూడా చెప్పడం జరిగింది. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఇట్లాంటి కథనం ఉన్న సినిమాకి ఇంత డబ్బు ఖర్చు పెట్టడం, గతంలో ఆ సినిమాకి సంబంధించి నేషనల్ అవార్డు ఇవ్వటం, తదనంతరం ఇప్పుడు మళ్ళా ఈ సినిమా సక్సెస్ అయింది, ఇన్ని వేల కోట్ల డబ్బు వచ్చిందని, కాబట్టి ఇతనికి ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇతన్ని అన్యాయంగా జైల్లో పెట్టారని కొంతమంది వర్గాలు చెప్పడం, మళ్ళీ ఈయన ఏదో ఒక పార్టీలో ఏమన్నా చేరతారేమో, లేకపోతే ఇంకా ఈయన బంధువులు వాళ్ళు మట్కా అని, లేకపోతే ఇంకా అనేక రకాల సినిమాలు, అసలు ఆ కథల్ని ఎంచుకోవడంలోనే హీరో అనేవాడు ఒక చెడ్డవాడైనా కానీ వాడు అల్టిమేట్గా ఒక రిచ్ లుక్లో బాగా త్వరగా డబ్బు సంపాదించేస్తే అనవసరమైన దర్పం చూపిస్తూ అణుకువ మంచి మర్యాద లేకుండా మనం ఏదైతే రాజ్యాంగ రీత్యా ఏర్పడుకున్నటువంటి సిస్టమ్స్లో పోలీస్ ఏదైతే ఉందో దాన్ని వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ వాళ్ళని విలన్స్గా చూపిస్తూ వాళ్ళే దేనికైనా డబ్బు ఇస్తే కనుక పని అయిపోతున్నట్టుగా చూపించే సినిమాని తీయటం, దానికి ప్రశంసలు, టికెట్ ధర కూడా చాలా ఎక్కువ పెట్టడం, బెనిఫిట్ షోలకు ఇవ్వటం. అసలు బెనిఫిట్ షో అంటే ఏంటండి? ఎవరికి బెనిఫిట్ ఇది? బెనిఫిట్స్ సినిమా చూసే వాళ్ళకి బెనిఫిటా, లేకపోతే దర్శకులకి నిర్మాతలకు బెనిఫిటా, లేదా ఏదైనా ప్రజాహిత కార్యక్రమానికి సంబంధించి ఈ డబ్బులు తీసిపోయి వాడుతున్నారా? అంటే మీరు తీసుకొచ్చిన ఒక సినిమాలో పెట్టిన డబ్బుని తొందరగా వెనక్కి తీసుకోవటం అంటే ప్రేక్షకులకు నష్టమే కదా. మరి ప్రేక్షకులకు నష్టమైనా కానీ ఈ గవర్నమెంట్ మీకు ఇచ్చినప్పుడు అదే గవర్నమెంట్ మీద విలేకరుల ఇది వేసి మీరు మాట్లాడటం ఎంతవరకు సబబు? మళ్ళీ ఇప్పుడు కలు తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఇక ఇక ఇవ్వము అని చెప్తున్నారు. మళ్ళీ దాన్ని మార్పులు చేయాలని ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి మాట్లాడుతుంది. అసలు మనం ఎక్కడికి వెళ్తుంది? గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, లేకపోతే శివాజీ గణేషన్, ఇంకా పెద్ద పెద్ద మహానటులు ఏదైనా రూల్స్కి వ్యతిరేకంగా లేకపోతే బెనిఫిట్ షో లాంటివి చేసినప్పుడు సంఘానికి మంచి జరిగేదానికోసం ఆ బెనిఫిట్ షో వచ్చే డబ్బుతోటి ఏదైనా ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం ప్రజలకు జరిగేటట్టు చేసేదానికి చేశారండి. అది పోయింది. ఒక ప్రముఖ నిర్మాత, రియల్ ఎస్టేట్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి బిల్డరు, ముసలితనంలో కూడా కుర్రవాళ్ళలాగా ఇంకా ప్రెస్ విలేకరులలో మాట్లాడే ఆయన అంటాడు, పాల ప్యాకెట్లు, నీళ్ల ప్యాకెట్లు అమ్ముకునే వాళ్ళు వాళ్ళ ధర వాళ్ళు పెట్టుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి సినిమాలు కూడా నిర్మించిన వాడి ధర వాడి ఇష్టం వచ్చిన ధర వాడు పెట్టుకోవచ్చట. ఇష్టం లేకపోతే రారండి. ఏమండి, కళాకారుల్ని భగవంతుల్లాగా
కళాకారుణ్ణి వాళ్ళు ఏదైతే సినిమాల్లో నటిస్తే ఆ ఆ యొక్క పాత్రలో విలీనమైపోయి కనపడతారు కాబట్టి ఆ పాత్ర వాళ్ళదే, వాళ్ళ రియల్ లైఫ్లో కూడా ఇలాగే ఉంటారు అనుకొని దేవుళ్ళలాగా పూజిస్తూ వాళ్ళని రాజకీయ నాయకులుగా లేకపోతే ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటప్పుడు మీరు పబ్లిక్ యొక్క పర్పస్ని కళ రూపం ద్వారా చూస్తారా, కేవలం వ్యాపారం లాగానే చూస్తారా? నేను మీకు అందరికీ అర్థమైంది, మురళీమోహన్ గారి గురించే చెప్తున్నాను. వ్యాపార దృక్పథంలో చూడటం ఎంత తప్పండి. సినిమాలలో కూడా బిజినెస్ జరగాలి, డబ్బు రావాలి, కానీ రూపాయి పెడితే 100 రూపాయలు రావాలని కోరుకొని బిజినెస్ చేస్తే మంచిదే, కానీ అది సక్రమైన మార్గంలో వచ్చేటట్టు ఉండాలి. బెనిఫిట్ షోల ద్వారా వచ్చేటట్టు ఉండకూడదండి. బెనిఫిట్ షో అనేది అందరికీ తెలిసిన విధంగా ఒక బెనిఫిట్ అనేది ప్రజలకు ఉండాలి, అది లేకుండా పోయి ఇక చిత్రంలో ఏదైతే కథనము లేకపోతే విలన్ని ఒక స్థాయి దాటి ఎక్స్పోజ్ చేసి ఇంత డబ్బు ఖర్చు పెట్టి అన్ని రకాల సైంటిఫిక్ గాడ్జెట్స్ తోటి మెకానిజమ్స్ తోటి ఒక రిచ్ సినిమాగా దాన్ని తయారు చేసి మళ్ళా ఒక ఆయన అంటాడు ఏంటది పుష్ప 3, పుష్ప 4, పుష్ప 5 ఆయన అమెరికాలో తేలిపోయాడు, సినిమాల నుంచే విరమించుకుంటానని చెప్తున్నాడు. మరి నిజంగా విరమించుకుంటారో లేదో నాకు నమ్మకం లేదండి. ఎందుకు విరమించుకుంటారండి? ఇంత నేమ్ అండ్ ఫేమ్ ఇంకెక్కడ వస్తుంది? ఇక్కడ జరిగే బిజినెస్ అమౌంట్స్తో చూస్తే ఇంకా ఎన్నో కంపెనీలు ఇంతకంటే చాలా డబ్బు సంపాదిస్తుంటుంది, పెట్టుబడి పెడితే అన్నీ చేస్తుంది. కానీ ఇక్కడ వచ్చే నేమ్ అండ్ ఫేమ్ అండి, ఆ నేమ్ అండ్ ఫేమ్ కోసమే కదా. కాబట్టి మీరు సెలబ్రిటీలు అయ్యారు కాబట్టి దయవుంచి మీకు మనవండి, రాబోయే రోజుల్లో తీసే సినిమాలు ఏ మాయాబజార్ లాగాను ఒక ఆయన అంటాడు మా ఇష్టం వచ్చే సినిమా మేము తీస్తాం, మీరు సెన్సార్ బోర్డులో పర్మిషన్ నాకు ఇచ్చారు కాబట్టి మేము వేసుకుంటాం, మీకు నచ్చకపోతే రామాకండి బాబు, మీకు ఒక దండం, నచ్చకపోతే రామాకు కాదు, మాకు నచ్చుతాయో నచ్చవో అది పక్కన పెట్టి మీరు తీసిన సినిమా వల్ల మీ యొక్క లాభాలతో పాటు ప్రజల ఉపయోగార్థం ఏమైనా ఉందా, ప్రజల గురించి, సమాజం గురించి, సమాజంలో ఉన్న అనేక వ్యవస్థల గురించి మంచి జరిగేది ఉందా లేదనేది మేము ఆలోచిస్తాము. మేము అది సరిగా లేనప్పుడు ఖచ్చితంగా విమర్శలు మేము కూడా చేస్తాం. మీకు ఎంత హక్కు ఉందో విమర్శలు చేసే సామాన్య మానవులు అలాంటి వాళ్ళకి కూడా అంతే హక్కు ఉందని మీకు మనవి చేస్తూ, రాబోయే రోజుల్లో చిత్రాలు అనేవి ప్రజారంజకంగా ప్రజల ఉపయోగార్థమే వస్తాయని ఆశిస్తూ, చట్టం తన పని చేసుకుపోతుంది. ఇక్కడ కనుక బెయిల్ వస్తే ఖచ్చితంగా మరి హయ్యర్ కోర్ట్స్కి వెళ్తారా లేదనే సంగతి పక్కన పెట్టి ఒక విధంగా ఒక ఇష్యూని క్లోజ్ అయిపోయినట్టుగా భావించవచ్చు. ఇక్కడ బెయిల్ రాకపోతే మటుకు ఇంటర్మ్ బెయిల్లో కొనసాగుతున్నారు కాబట్టి నెక్స్ట్ అప్పిలేట్ కోర్టు లేకపోతే నెక్స్ట్ కోర్టు ఏంటంటే హైకోర్టుకి మళ్ళా రెగ్యులర్ బెయిల్ కోసం, ఇప్పుడు వచ్చింది ఇంటర్మ్ బెయిల్ మాత్రమే, రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. దాని తదనంతరం సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇది సుఖాంతం అవ్వాలని అందరూ కోరుకుంటారు, కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో చట్టం దాని పని అది చేసుకొని పోవాలి. చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని ప్రతి వాళ్ళు డిఫరెంట్ స్టేజెస్లో ఇంటర్ఫియర్ అవుతున్నారు. సెలబ్రిటీలకు ఒక రకమైనటువంటి చట్టం, ఒక రకమైనటువంటి న్యాయం, ఒక రకమైనటువంటి తీవ్రతరంగా ఆర్డర్స్ లేకపోతే స్పీడ్గా ఆర్డర్స్ వచ్చినట్టుగా కనిపిస్తే సామాన్య మానవుడికి వ్యవస్థ మీద నమ్మకం పోయే అవకాశం, అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరికీ మరి పుష్ప 2లో హీరో గారికి ఏ విధంగా మీరు అదే రోజు ఆయనకి పిటిషన్ వేస్తే నెంబర్ వేయటం, ఎంక్వైరీ చేయటం, ఆర్డర్స్ ఇవ్వటం, బెయిల్ మీద రాత్రులు బవళ్ళు అందరూ కష్టపడి బయటికి తీసుకురావటం, ఇప్పుడు మళ్ళీ అది ఏమన్నా జైలు అథారిటీస్ ఏమన్నా వైలేట్ చేసి లోపల పెట్టారని కూడా ఎంక్వైరీ జరుగుతుంది పాపం జైలు అధికారుల మీద. అదే విషయం అందరి యొక్క హక్కులు ఇదే కదండి. చాలామంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంటారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయలేదండి. అంబేద్కర్ గారు అనేక 200 లక్షల కమిటీల్లో ఒక కమిటీకి చైర్మన్, డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు.
ఆయన చైర్మన్గా ఉన్న సందర్భంగా ఇది బయటకు వచ్చింది కాబట్టి అన్ని కమిటీలు కలిసి డ్రాఫ్టింగ్ కమిటీ ఆధ్వర్యంలో డ్రాఫ్ట్ అయితే వచ్చింది కాబట్టి ఆయన రాసిన రాజ్యాంగం అని అంటున్నారు. కానీ వాస్తవానికి అది కాదు. అది ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. ఒక్కరి వల్లనే అన్నీ జరగవు. మరి ఆ రాజ్యాంగంలో అందరూ సమానులే అన్నారు కాబట్టి సమానమైన న్యాయం, సమన్యాయం అందరికీ అందుబాటులో దొరుకుతుందని, ప్రజాస్వామ్యంలో కళాకారులు అనేవాళ్ళు వాళ్ళ రోల్లో వాళ్ళు నటించడమే కాకుండా సినిమా యొక్క పర్పస్ను కూడా వాళ్ళు చేసే విధంగా మరి వాళ్ళు కష్టపడతారని ఆశిస్తున్నాను. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.